ఆగల్ల. హాయ్ అనన్య. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ యూ? ఐఎమ్ టూ గుడ్. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ తంత్ర మూవీ. థ్యాంక్ యూ అంటే మీరు చాలా రోజుల తర్వాత మళ్ళీ తంత్ర మూవీతో మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు. మోరోవర్ మీరు హీరోయిన్ గా ఇంకా చాలా మూవీస్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. కాకపోతే ఈ తంత్ర మూవీ ఏంటంటే కొంచెం స్కేరీ ఫిలిం కదా. మీకు ఎప్పుడైనా ఈ స్కేరీనెస్ బయట ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? చిన్నప్పుడు అయ్యానేమో. చిన్నప్పుడు ఎవరైనా ఊర్లో ఎవరైనా చనిపోయారు అని చెప్తే అప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది కదా, జస్ట్ వాటర్ తెచ్చుకోవడానికి కూడా లోపలికి వెళ్ళేదాన్ని కాదు. అలా బయట ఎంతమంది ఉంటే వాళ్ళతోనే పాటు ఉండే. గాలి కట్టెలు ఎగిరినా, గజ్జల సౌండ్ వచ్చినా అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయలేదు. కానీ చనిపోయారు అని చెప్తే ఇంకొక మా బ్రదర్ ఉంటాడు, ఒక అతను మా కజిన్ అనమాట, వాడు ఫుల్ స్టోరీస్ చెప్పేవాడు, స్కేరీ స్టోరీస్. అప్పుడు ఫుల్ భయపడేదాన్ని. ఇవి 2 ఇన్సిడెంట్స్. ఇంట్లో ఒక్కళ్ళు ఉన్నారంటే భయం. ఇంట్లో అసలు నేను ఒక్కదాన్ని ఎప్పుడు లేను, ఐ థింక్. నాకు సూపర్ ఉమెన్ అంటే మా మమ్మీని చూస్తే అనిపిస్తుంది. అంటే షీఈ్ వెరీ స్ట్రాంగ్. చిన్నప్పుడే మా ఫాదర్ చనిపోయారు. అప్పటి నుండి తను మమ్మల్ని పెంచిన విధానం, తను లీడ్ చేసిన విధానం, నన్ను మా అన్నయ్యని చూసుకున్న విధానం, అదంతా చూస్తే నాకు చాలాసార్లు అనిపిస్తుంది తను చూస్తే సూపర్ ఉమెన్ అని. షీఈ్ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు నేను కొన్ని నేమ్స్ చెప్తాను మీకు. శాకుంతలం, మల్లీపెల్లి, మల్లేశం, వకీల్ సాబ్. ఇవి 4 ఏం చెప్తే ఒప్పుకున్నారు? మల్లేశం, వకీల్ సాబ్ నాకు చాయిస్ ఏం లేదు. ఆఫ్ కోర్స్ ఏంటంటే దట్స్ మై ఫస్ట్ మూవీ. అండ్ వకీల్ సాబ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఎవరు చేయొద్దు అని అనుకోరు. మల్లీపల్లి ఈజ్ లైక్ ఒక నన్ను ఇప్పటి వరకు చూడని కైండ్ ఆఫ్ రోల్ కదా, నాకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నేను ఎలా చేయగలను అండ్ ఆల్సో కొంచెం గ్లామరస్గా ఉంది. అప్పటి వరకు అలా చేసిన కొంచెం డీగ్లామ్ చేసినప్పుడు అది చేస్తే కొంచెం మంచి చేంజ్ ఉంటుంది అని అనిపించింది, చేశాను. శాకుంతలం కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ రీజన్స్. బట్ గుణశేఖర్ గారి వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ సమంత గారు కూడా ఉన్నారు దాంట్లో. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. బట్ మెయిన్లీ అయితే గుణశేఖర్ గారి డైరెక్షన్ అదంతా నాకు ఒక్కడు సినిమా చాలా ఇష్టం. Anyway, I wish you lots of luck.